హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంవత్సరంలో మనకి పెద్ద పండగ. 4 రోజులు మనం బాధలన్నీ పక్కన పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఈ ముగ్గు నేను భోగి ముందు నైట్ 11కి స్టార్ట్ చేశానండి. అప్పుడైంది నా పని. బయట ముగ్గులు వేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇంకొక డ్రెస్ ఆగిపోయింది, అయితే తెల్లవారుజామున వేసుకుంటాను. 11కి స్టార్ట్ చేశాను. మా అబ్బాయి వదిన కాసేపు ఉన్నారు. మా అబ్బాయి మటుకి 1:30 పట్టిందండి ముగ్గు అయ్యేపాటికి. 1:30 దాకా కూర్చొనే ఉన్నాడు నాతో పాటు. మమ్మీ ఒక్కదానివే ఉన్నావని. పిల్లలు కూడా మామూలుగా ఎంజాయ్ చేయరు. తెల్లవారుజామునే 4కి 3:30కే లేపమన్నాను నన్ను. వాడు 4కి లేచి భోగి మంట వేస్తారు వెళ్ళి. ఇంక నేను కాసేపు కుట్టుకుంటూ ఉంటాను తెల్లవారుజామున లేసుకొని. 1:30 అయినా సరే 1:30కి పడుకొని 3:30కి లేసాం ఇద్దరం. చిన్నపిల్లలు ఇద్దరిని గుడివాడ పంపించానండి అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నాన్న వేస్తాడు అక్కడ భోగి మంట. ఇంకా ఉదయాన్నే పెద్దలకి పెట్టుకొని 11 కల్లా బయలుదేరుతామండి ఊరు. వెళ్ళే దోవలో గుడివాడ, మనకి విజయవాడ వెళ్ళే దోవలో చక్కగా అన్నీ పెడుతూ ఉంటారు. ఇలా సంక్రాంతికి సంబంధించినవన్నీ ఆగి కొంచెం ఫోటోలు తీసుకొని వెళ్తాం. ఇంకా పిల్లల మటుకి మామూలు గోల్ చేయరు. అవి చేయాలి, ఈ కాలిపటాలు ఎగరేయాలంటారు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటూ ఉంటారు. అన్నీ వీడియో చేశానండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. కోడుల పందాలు, ఇంకేంటి కాయ రాజాకాయ అలా అంటారు కదా, అలా ఆడుతూ ఉంటారు. రింగ్ ఆటలు, జంపింగ్ జపాంగ్లు అన్నీ ఎంజాయ్ చేశారు పిల్లలు. కొంచెం వీడియో తీశాను, పెడతానండి నెక్స్ట్ వీడియో. ముగ్గు బాగుందా? అమ్మవారిని లైట్గా ట్రై చేశాను. ఐస్ కూడా చక్కగా బ్లాక్ వేసి బ్లూ కొంచెం షేడ్ ఇస్తే బాగుండేది, కానీ నా దగ్గర కలర్ లేదు. ఇంక అందుకని ఇలా ఫినిషింగ్ ఇచ్చి వదిలేశాను. స్టార్టింగ్కి మనం ఏం వేయాలో అవి వేసుకుంటూ బ్యాక్ సైడ్ వచ్చేసేస్తే ఈజీగా అయిపోతుంది. మామూలు నిద్ర రావట్లేదు అసలు. పొద్దున్నుంచి పండగ అనేపాటికి మనకి 10 రోజుల నుంచి ఏదో ఒక పని ఉంటానే ఉండిద్ది. పండగ మటుకి ఊరిక అయిపోయిద్ది. మనం అనుకున్నంతసేపు పట్టదు. 3 రోజులు ఈజీగా అయిపోయినాయి. ఈ సంక్రాంతి పండగకి మటుకి ఎక్కడెక్కడో జాబులు చేసే వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊర్లకి రావాలనుకుంటారు కదా. పల్లెటూరులో అయితే అసలు ఇంకా వదలరు, వస్తూ ఉంటారు. పల్లెటూరులో బాగా చేస్తారండి. ఇదిగోండి భోగి మంట మా బజార్లో వేశారు. పిల్లలు కూడా నుంచున్నారు. చిన్న పిల్లలు ఇద్దరు లేరు కదా, వదిన వాళ్ళ పిల్లలు, మా పెద్ద ఆయన అందరూ కలిపి కాసేపు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పిలిస్తే నేను వెళ్ళి కొంచెం వీడియో దిగాను. ఇలాంటి ముగ్గే అంతకుముందు ముగ్గుల పోటీలో వేశానండి, ఫస్ట్ వచ్చాను. వీళ్ళు అదే అంటున్నారు, ఆ ముందు రోజే ముగ్గులు పోటీ పెట్టారు, వేయొచ్చుగా అని. కానీ ఇంకా మనకి పనులు ఉంటాయి కదా, కుదరదు కదా. ఇదే ముగ్గు నేను 10 రోజులు ఏంటి 15 రోజులు కూడా చూసుకోవచ్చు, ఇక్కడే ఉండిద్ది. ఇంక గిఫ్ట్దే ఉందిలేండి. అంటే ఖాళీగా ఉంటే వెళ్ళొచ్చు, చక్కగా వేసుకోవచ్చు. మనకేమో నేను చూశారు కదా 11ంటికి స్టార్ట్ చేశా. మళ్ళీ మనం వీలు కుదుర్చుకొని అక్కడికి వెళ్ళి వేసి రావాలి. చక్కగా ఖాళీ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళు చక్కగా వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతకుముందు వెళ్ళేవాళ్ళం, వేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఎక్కడ ఏదో ఒక పని సరిపోతూ ఉండిద్ది. అస్సలు టైలరింగ్ పని అయితే మట్టుకు అసలు తీరుకుండదు. బట్టలు ఉంటాయి కానీ అప్పటికి నేనేమనుకుంటానంటే అందరికీ ఇచ్చేయాలి, ఇచ్చిన వాళ్ళకి మట్టుకి ఇచ్చేసేయాలి అని స్టిచ్ చేస్తూనే ఉంటాను. ఈసారి నా ఆపేసా డ్రెస్సులు, ఏ ఒకటి వేసుకోవచ్చులే. బ్లౌజ్ కుట్టుకున్నా కానీ ఇంక డ్రెస్సులు ఆపేసాను. తర్వాత నిదానంగా కుట్టుకుంటాలేండి. ఇంకా వేరే వాళ్ళే ఆపేసి నాయి కుట్టుకునే కన్నా. పల్లెటూరులో సంక్రాంతి చాలా బాగుండిద్ది అని అనుకుంటారు కదా. అసలు పల్లెటూరు అంటేనే మనుషులు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. వాళ్ళు చూసారా, కోళ్ళు వేస్తున్నాను, కోడిలు పెంచుకుంటారు, చక్కగా గుడ్డులు తింటారు.
నాటుగుడ్లని ఇప్పుడు మనకి ఎంత హెవీ రేట్లు. గేదెల్ని ఆవుల్ని పెంచుకుంటారు, ఆ పాలు తాగుతారు, పంట వేస్తారు, ఆ పంట తింటారు. చాలా చక్కగా మనకి ఇవన్నీ సన్న రైసు మనం తినే అంత చెత్త చక్కగా అలా పల్లెటూరులో వాళ్ళే పండించుకొని తింటూ చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళని చూడండి ఒకసారి, వ్యవసాయం చేసే వాళ్ళని ఎంత స్ట్రాంగ్గా ఉంటారో. నా వీడియోస్లో కూడా నేను అదే చెప్తూ ఉంటాను, ఎప్పుడు కెమికల్ వైపుకి వెళ్ళొద్దు, చక్కగా న్యాచురల్ వైపుకి రండి అని చెప్తూ ఉంటాను. నా వీడియోస్ ఎవరన్నా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ఇంకా ముందు కూడా అలాంటి వీడియోస్ ఎక్కువే వస్తాయి. మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. మంచి ఎగ్స్ తీసుకొని తింటాం, దంపుడు బియ్యం తింటాం, జావలు తాగటం, హెల్దీ జ్యూసెస్ ఇస్తూ ఉండాలి. డేకి మనం ఒక్క జ్యూస్ అన్నా ఇవ్వాలి, ఏదో ఒకటి, క్యారెట్, బీట్రూట్, ఇంకా ఆ పిల్లలకి ఏది నచ్చితే ఆ జ్యూస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక పండగ విషయానికి వస్తే సినిమాకి వెళ్ళామండి, చిరంజీవి సినిమాకి. చాలా బాగుంది, చక్కగా నవ్వుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం. గాలిపటాలు ఎగరేయడానికి మట్టుకి పిల్లలు బాగా ఫీల్ అయ్యారండి. ఎక్కడ చూసినా అసలు ప్లేస్ లేదు ముందు. అప్పటికి సినిమా టైం అయిపోతుంది, ఒక్క అరగంటే ఉంది. మొత్తం ఎదిగిన ప్లేస్ అనేది దొరకలేదు. అదొక్కటి మటుకి పిల్లలు ఫీల్ అయ్యారు పాపం. ముగ్గు బాగా నచ్చిందా? కొంచెం నచ్చిందో కామెంట్ చేయండి. మీరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి లైక్ కొట్టారో లేదో చెక్ చేసుకోండి. ఫినిషింగ్ బంతిపూలు వేసినాక మటుకి భలే లుక్ వచ్చింది. అమ్మవారికి దండం పెట్టుకొని మీరు కూడా సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేశారో లేదో కామెంట్ చేయండి. ఉంటా మరి.